దా నాగేంద్ర ఎలా వచ్చా దా రావాలి స్పీడ్గా. శాసనసభ్యుడిగానే కాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి జలవనరుల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించిన ఏదైతే ఏ లక్ష్యంతో అయితే నేను రాజకీయాల్లోకి వచ్చానో ఆ లక్ష్యం ఎప్పుడు కూడా నేను మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి నా సొంత నియోజకవర్గం పాలకొల్లు విచ్చేసినప్పుడు నా నియోజకవర్గంలో నేను మొదలుపెట్టేటువంటి మొట్టమొదటి పని నాకు అత్యంత ఇష్టమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఎవరైతే విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆరిపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో ఆ రోజు మొట్టమొదటి పనిగా నా నియోజకవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది. ఈరోజు దాన్ని స్లాబ్ తీసుకొచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా శ్రమదానం ఆ పనుల్లో చేస్తూ, ఎందుకంటే ఏదైతే నా నియోజకవర్గంలో ఇట్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారు ఎన్నో విగ్రహాలు మరి ఇంకా ఇట్లా పైకప్పులు లేకుండా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతో దాతల సహకారంతో వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి. అదేవిధంగా నేను ప్రచారంలో కానీ ఇతరత్ర గ్రామాలకి వార్డుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతోమంది నిరుపేదలు, తల్లిదండ్రులు లేక కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో కొంతమంది, రేపు ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని చనిపోతే ఎవరికి ఆసరా లేనిటువంటి వాళ్ళు కొంతమంది, ఇట్లా ఎంతోమంది కనిపిస్తున్నప్పుడు మానవీయ కోణంలో వాళ్ళకు కూడా ఏదైనా ఒక గూడు నిర్మాణం చేయాలి. అయితే నా ఒక్కరితోటే ఇటువంటి తలంపు సాధ్యం కాదు కాబట్టి అటువంటి పనుల్ని శ్రమదానంలో నేను కూడా భాగం పంచుకోవడం ద్వారా మిగిలిన వారు ఎవరైతే వాళ్ళ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తినిచ్చి ఎస్ రామానాయుడు గారు ఒక మంచి కార్యక్రమంలో శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో ఆయన స్వయంగా శ్రమదానం చేస్తూ భాగస్వాములు అవుతూ ఉన్నారు. కనీసం మనం శ్రమదానం చేయకపోయినా ఇతరత్ర మనకి ఏ రకంగా అయితే ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఆ పేదలకి, ఆ బడుగు బలహీన వర్గాల వారికి ఉపయోగపడతామనేటువంటి ఒక స్ఫూర్తినివ్వాలనేటువంటి ఆలోచనతో నేను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ శ్రమదానం చేస్తూ ఈరోజు కూడా మరి ఈ యొక్క అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు పైకప్పు మరి పనుల్లో కూడా నిమగ్నమై శ్రమదానం చేయడం జరిగింది.